శివరాం ప్రసాద్ గారు, ఇటీవల మీరు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ, ఆలయాన్ని శుభకార్యం నిమిత్తం వెళ్ళటం జరిగింది. గతానికి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని మత ప్రచారాలని ఇంకా రకరకాల ఆరోపణలు, నెపోటిజము, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బోర్డు చైర్మన్లుగా వేశారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం కానివ్వండి. ఇప్పుడు తిరుమలలో ప్రశాంతంగా వాతావరణం ఏర్పడింది అని చెప్పి సర్వత్రా వినిపిస్తా ఉంది. అందులో ఈ రోజు నుంచి రాజకీయ ప్రసంగాలు తిరుమల కొండ మీద దేవదేవుని ఆ, ఎదుట చేయకూడదు అనేది కూడా నిబంధన అమల్లోకి వచ్చింది. మీరు వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి? అసలు రాజకీయ ప్రసంగం అనే కాదు నా ఉద్దేశం అయితే. అసలు ఆ తిరుమల కొండ పవిత్రమైంది కాబట్టి అక్కడ అసలు ఏ విధమైన ప్రసంగం అనవసరం. అవసరం లేదు. వాళ్ళు ఎవరో విఐపీస్ వచ్చారనుకోండి, అవును. వస్తారు, దర్శనం చేసుకుంటారు, చుట్టూ ఫోటో దిగుతారు, అయిపోయింది అంతే. అది. దానికి అసలు ఈ ప్రసంగం ఆ ప్రసంగం అనే అసలు అది కూడా అనవసరం అవును. అక్కడ. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ప్రక్షాళన కాల ఉమ్. అబ్జర్వ్ చేసినంత వరకు కొంతవరకు జరుగుతుంది. ఉమ్. ఆ ప్రయత్నం జరుగుతుంది కదా తప్ప ఉమ్. పూర్తి స్థాయిలో ఇంకా ఏది ట్రాక్ లో పడలేదు తిరుమల ఇది కొండవని. అది ఆ ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు చూశాను ఉమ్. కొన్ని చోట్ల ఈ లైన్ పంపించేటప్పుడు గాని ఇక్కడ గాని ఉమ్. కొంతమంది స్పీడ్ గా ఉన్నారు, కొంతమంది చాలా ఇన్యాక్టివ్ గా ఉన్నారు. ఉమ్. ఆ ఇన్యాక్టివ్ ఉన్న చోట లేట్ అవుతుంది. ఉమ్. మామూలుగా వెళ్లే దానికన్నా కూడా ఎక్కువ వెయిట్ చేయిస్తున్నారు. మామూలు విఐపి దర్శనం కూడా 4 గంటలు పడుతుంది, ఇది ఇంకా 5-6 గంటలు పడుతుంది. కొంతమందికి అయితే 8-9 గంటలు పడుతుంది అంట ఇది మామూలు ధర్మ. దాన్ని మీరు ఇప్పుడు విఐపి దర్శనం కూడా ఇప్పుడు ఒక ఎవరో జడ్జో లేకపోతే ఇంకొకళ్ళు వివిఐపి వచ్చారనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళైనా దేవుడి ముందు ఎవరైనా ఒకటే కదా, మీరు ఒక 2 నిమిషాల నుంచి పంపించేయచ్చు వాళ్ళని. వాళ్ళ కోసం మొత్తం లైన్ లాపేసి వాళ్ళని ఒక పావు గంట అక్కడ ఉంచి పావుగంట అరగంట గడిపి ఆ విధంగా చేయటం కూడా దాన్ని కూడా నివారించి వాళ్ళకి ఆ ముందు ఫస్ట్ ద్వారం దాకా తీసుకెళ్తారు, పూజలు చేసి పెడితే సరిపోతుంది. అది ఆ టైం కూడా తగ్గించాలి. వాళ్ళ మూలాన ఎక్కువ లేట్ అవుతుంది. విఐపీస్ వచ్చిన రోజున ఎక్కువ లేట్ అవుతుంది. అది వాళ్ళకి ఇచ్చే టైం కూడా షార్ట్ చేసి ఇంతవరకు చేస్తే బాగుంది. అయితే లడ్డు గాని ఇవి నాణ్యత ఇప్పుడు బాగుంది, దాని వరకు బాగానే ఉంది. ఇంకా ఇది వరకు ఏదో మధ్యలో తీసారు కదా వీళ్ళు బొట్లు పెట్టేవాళ్ళు, వెంకటేశ్వర తిరునామాలు పెట్టి అవి మళ్ళీ మొదలైనవి. సరే మిగిలిన అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకా క్యూ లైన్ లో ఉన్న భక్తులకి వాటరు ఇస్తున్నారు, వాటర్ ఇవన్నీ ఇస్తున్నారు, కొంతవరకు ఉంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం సరవల. ఎందుకంటే పాత వాసనలు కొద్దిగా ఉంటాయి కదా, 5 సంవత్సరాల నుంచి వచ్చిన ఇది వాళ్ళందరూ మార్పు రావాలంటే టైం పడుతుంది. వీళ్ళు కూడా తీసుకుంటారేమో. అన్ని మతానికి చెందిన ఉద్యోగులను కొండ కిందికి పంపిస్తున్నాం అన్నారు. ఎంతవరకు జరుగుతుందో షిఫ్ట్ చేసి అది మంచిదే. ఇప్పుడు మనం విశ్వాసం లేనప్పుడు శబరిమల వెళ్తాం. శబరిమల వెళ్తే అక్కడ ఉన్న మొత్తం సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు కూడా అందరూ మాలేసుకుని ఉంటారు. మాలేసుకుని వాళ్ళు ఉంటారు. ఏదో ఆ మెట్ల మీద కానీ పడి మెట్ల మీద ఉన్నాళ్ళు కానీ. అంటే అది ఒక విధంగా ఆధ్యాత్మిక భావం తీసుకురావడం, అది ఆ విధంగా చేయటం మంచిదే. ఎందుకంటే అక్కడ అది ఆధ్యాత్మిక క్షేత్రం కదా, అదేమి టూరిస్ట్ ప్లేస్ కాదు కదా. తిరుపతి అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు, ఆధ్యాత్మిక క్షేత్రం కదా. అక్కడ దాన్ని సరిపడా మనం చేస్తే ఆ విధంగా కానీ చాలా క్లీన్ గా ఉంది, చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా వరకు మార్పు వచ్చింది, కానీ ఇంకా సగం మార్పు రావాలి. గోవిందనామాలు ఇప్పుడు వినిపించేవి కాదండి, మైకులు కూడా కట్ చేసిన పరిస్థితి గతంలో. ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా ఇంకా అంత రావట్లా. ఇది వరకే ఇంతకు ముందు అయితే మనం లైన్ లో కూర్చున్నప్పుడు కూడా మైక్ లో వినపడతా ఉండే, రోడ్ల మీద వినపడతా ఉండే. ఇప్పుడు ఇంకా అది మొత్తం సెటరేట్ అయినట్లేదు. అదే నేను అంటున్నాను, సగమే అయింది, మిగిలిన సగం కూడా చేయాలి.
అయితే ఇవాళ టీటీడీ చైర్మన్ గారు కూడా ఆ, వాళ్ళని వీళ్ళని సత్కరించే దాని మీద ఎక్కడెక్కడ వాళ్ళతో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సన్మానం చేసే కార్యక్రమం రాజకీయ కార్యక్రమాలు కాకుండా ఆ, ఓన్లీ తిరుమల వరకే పరిమితం. ఆయన సేవ చేయాలి, వచ్చే భక్తులకు సేవ చేయాలి. ఉమ్, క్షేత్రంలో జరిగే కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇంకా మెరుగవ్వాలి అనే ఉద్దేశంతో ఇదివరకు ఎట్లాగైతే మన నాగిరెడ్డి గారు, అవును, అట్లాగే దేవినేని సీతారామ గారు వీళ్ళందరూ అవును. చేశారు. అవును. చాలా బ్రహ్మాండంగా ఏంటంటే ఒక మార్పు తీసుకొచ్చారు అక్కడ. అక్కడ ఇది ఆ తిరుమలలో ఒక తిరుమల. విధమైన మార్పు ఇది తీసుకొచ్చారు కదా, అది తీసుకురావాలి. కానీ ఇవన్నీ ఈ మిగిలిన కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే ఒక చైర్మన్ గా ఉండి ఒక పవిత్రమైన క్షేత్రానికి చైర్మన్ గా ఉండి ఈ కార్యక్రమాలు ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. వస్తుంది ఇప్పుడే అదేంటంటే వ్యక్తిగతంగా ఆ స్థానానికి వాల్యూ ఆ స్థానంలో ఎవరైతే ఉన్నారో వారి విలువ తగ్గుతుంది, అది తగ్గనివ్వకూడదు. కాబట్టి అది కూడా లేకుండా కార్యక్రమాలు అమల్లో మీద శ్రద్ధ చూపిస్తే చాలా బాగుంటుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.